This video is for educational and informational purposes only. Please do your own research before applying. కరెంట్ ఆఫీస్ నుంచి మేనేజర్ లెవెల్ ఉద్యోగాల కోసం కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 70,000 వరకు జీతం అయితే పొందొచ్చు. ఈ ఉద్యోగాలకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ మినిమం 18 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 35 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళ వరకు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా ఇదే వీడియోలో చెప్తాను కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి గవర్నమెంట్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు జిల్లా కోర్టులో పనిచేసే ఆఫీస్ సబార్డినేట్ ఇంకా జూనియర్ అసిస్టెంట్ 2 రకాల ఉద్యోగాలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు. సో ఈ ఉద్యోగాలకి ఆఫీస్ సబార్డినేట్కి అయితే 7th పాస్ అయితే సరిపోతుంది, జూనియర్ అసిస్టెంట్కి అయితే 10th పాస్ అయితే సరిపోతుంది. ఎలాంటి ఎగ్జామ్ లేకుండా ఎలాంటి అప్లికేషన్ లేకుండా సెలెక్షన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ ఎన్పిసిఐఎల్ వాళ్ళు 2025 ఇయర్కి సంబంధించి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం npclcareers.co.inకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. అదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో కూడా ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్వ్యూ చూద్దాము. ఈ ఆపర్చునిటీ మీకు ఎన్పిసిఎల్ అంటే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. గ్రూప్ ఏ ఇంకా గ్రూప్ సి లెవెల్ ఉద్యోగాల కోసం మీకు లెవెల్ 10 ప్రకారం శాలరీస్ ఇస్తారు. ఆల్ ఓవర్ ఇండియా పోస్టింగ్ ఉంటుంది. సో మన సొంత రాష్ట్రంలో కూడా మీరు పోస్టింగ్ అయితే పొందొచ్చు. మీకు అప్లికేషన్ కూడా ఆన్లైన్లోనే చేసుకోవాలి. సో ప్రతి ఒక్కరు ఎండ్ వరకు చూడండి, నేను ఇదే వీడియోలో క్లియర్గా చెప్తాను. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే టోటల్ మీకు 103 వేకెన్సీస్ ఉన్నవి. 2 డిసిప్లిన్స్ ఉన్నవి. మీకు డిప్యూటీ మేనేజర్ లెవెల్ పోస్టులు ఉన్నవి. జేహెచ్టీ అంటే జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ 2 రకాల వేకెన్సీస్ ఉన్నవి. ఇందులో డిప్యూటీ మేనేజర్ దాంట్లో డిఫరెంట్ మీకు డిసిప్లిన్స్ ఉన్నాయి. హెచ్ఆర్ అని చెప్పి, ఎఫ్&ఏ అని చెప్పి, సి&ఎంఎం అని చెప్పి, లీగల్ అని చెప్పి ఇలా డిఫరెంట్ డిసిప్లిన్స్ నుంచి కూడా వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సాలరీ డీటెయిల్స్ చూడండి. డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయితే లెవెల్ 10 ప్రకారం అంటే ఇండియన్ గవర్నమెంట్ 7th సిపిసి లెవెల్ 10 ప్రకారం బేసిక్ పేనే 56,100 ఉంటుంది. జేహెచ్టీ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ వేకెన్సీస్కి అయితే సేమ్ 7th సిపిసి లెవెల్ 6 ప్రకారం 35,400 ఇస్తారు. కాకపోతే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తాయి కాబట్టి అడిషనల్గా చాలా అలవెన్సెస్ బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఏజ్ లిమిట్ చూడండి. డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలకి మినిమం 18 నుంచి మ్యాక్సిమం 30 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చు. అదే జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఉద్యోగాలకైతే మినిమం 21 నుంచి మ్యాక్సిమం 30 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీకు ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఏజ్లో రిలాగేషన్ ప్రొవైడ్ చేస్తారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్ రిలాగేషన్ ఉంటుంది. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు 35 ఇయర్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. అదే ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ ఏజ్ రిలాగేషన్ ఉంటుంది. అంటే ఓబీసీ వాళ్ళు 33 ఇయర్స్ ఉన్నా సరే ఈ జాబ్స్కి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ చూడండి, మీకు స్పెసిఫిక్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి. డీటెయిల్గా చూడండి. డిప్యూటీ మేనేజర్ హెచ్ఆర్ ఉద్యోగాలకి గ్రాడ్యుయేషన్ అంటే ఏదో ఒక డిగ్రీతో పాటు ఎంబీఏ కానీ లేదా పీజీ డిప్లొమా ఇన్ హెచ్ఆర్ లేదా ఐఆర్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత డిప్యూటీ మేనేజర్ ఇన్ ఎఫ్&ఏ వేకెన్సీస్కి అయితే సిఏ కానీ ఐసీడబ్ల్యూ లేదా ఎంబీఏ ఇన్ ఫైనాన్స్ లేదా ఎంకమ్ విత్ 60% ఆఫ్ మార్క్స్ ఉన్నా సరే ఈ జాబ్స్కి ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత డిప్యూటీ మేనేజర్ ఇన్ సి&ఎంఎం ఉద్యోగాలకైతే ఇంజనీరింగ్ ప్లస్ ఎంబీఏ లేదా పీజీ ఇన్ మెటీరియల్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. ఈ డిప్యూటీ మేనేజర్ ఇన్ లీగల్ వేకెన్సీస్కి అయితే ఎల్ఎల్బి లేదా ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. జేహెచ్టీ అంటే జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఉద్యోగాలకైతే మాస్టర్స్ ఇన్ హిందీ లేదా ఇంగ్లీష్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. సో ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి మీకు క్వాలిఫికేషన్స్ లేకున్నా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా క్వాలిఫికేషన్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఓన్లీ ఇక్కడ ఇచ్చిన క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వేకెన్సీస్కి ఎలిజిబుల్ అయితే ఉంటారు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూడండి. అప్లై చేసుకున్న వాళ్ళకి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మన ఓన్ స్టేట్లోనే ఉంటుంది. సెంటర్స్ కూడా చెప్తాను. దాని తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన వాళ్ళకి పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, దాని తర్వాత మీకు మెడికల్ ఎగ్జామినేషన్ పెట్టేసి ఫైనల్ సెలక్షన్ మాత్రం మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూని బేస్ చేసుకొని ఒక మెరిట్ లిస్ట్ తీసి సెలక్షన్ అయితే చేస్తారు.
ఎగ్జామినేషన్ సెంటర్ చూడండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో కండక్ట్ చేస్తారు. తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్ లొకేషన్‌లో ఉంటుంది. సో, మీరు అప్లై చేసుకునేటప్పుడే మీకు ఏ లొకేషన్ కావాలనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఏ లొకేషన్ దగ్గర అనిపిస్తే ఆ లొకేషన్‌ని సెలెక్ట్ చేసుకుంటే మీకు అక్కడే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. మీకు నోటిఫికేషన్ యాక్చువల్‌గా 24th అక్టోబర్ రోజు షార్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ రోజే మీకు అఫీషియల్‌గా డీటెయిల్డ్ ఫుల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. కాకపోతే అప్లికేషన్ మాత్రం మీకు 7th నవంబర్ 2025 నుంచి స్టార్ట్ అవుతుంది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 27th నవంబర్ 2025 వరకు చేసుకోవచ్చు. సో, మీకు అప్లికేషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. 7th నవంబర్ రోజు స్టార్ట్ అవుతుంది. మీకు ఒకవేళ డీటెయిల్ అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే 7th నవంబర్ రోజు ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్‌లో అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పి కామెంట్ చేస్తే నేను మీ రెస్పాన్స్‌ని బట్టి డీటెయిల్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేయడానికి చూస్తాను. అప్లై చేసుకున్నాక మీకు ఎగ్జామినేషన్ డేట్స్ అనేటివి వీళ్ళు అప్డేట్ చేస్తారు. వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్‌లోనే. ఆఫీషియల్ వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్‌లో కామెంట్ సెక్షన్‌లో లింక్ ఇస్తాను. మీరు చెక్ చేస్తూ ఉండాలి. అప్లికేషన్ ఫీ కూడా చార్జ్ చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఫీమేల్, ఎక్స్ సర్వీస్‌మెన్ వాళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు కానీ మిగతా వాళ్ళకు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌లో మేల్ క్యాండిడేట్స్‌కి అయితే ₹500 ఉంటుంది. సో, మీరు అప్లై చేసుకునేటప్పుడే వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్‌లోనే పే చేయాలి. బయట ఎక్కడ పే చేయాల్సిన అవసరం అయితే లేదు. వీళ్ళు ఆఫీషియల్‌గా చార్జ్ చేస్తున్న అప్లికేషన్ ఫీ ఇది. ఎలా అప్లై చేసుకోవాలనేది ఫస్ట్ చెప్తాను. దాని తర్వాత మీకు చూపిస్తాను చూడండి. అంటే రఫ్‌గా చూపిస్తాను. ఫస్ట్ వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్ అయిన npclcareers.co.inకి వెళ్ళాలి. ఈ వెబ్సైట్‌ని మీరు గూగుల్‌లో సెర్చ్ చేసినా వస్తుంది. అదే వెబ్సైట్‌ని కింద డిస్క్రిప్షన్‌లో కామెంట్ సెక్షన్‌లో కూడా పిన్ చేస్తాను. అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈమెయిల్, మొబైల్ నెంబర్ తోటి రిజిస్టర్ చేసుకోవాలి. దాని తర్వాత మీ డీటెయిల్స్ అన్ని కేర్‌ఫుల్‌గా ఫిల్ చేసేసి కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతుంది లైక్ సిగ్నేచరు, ఫోటో అవి. మీరు అప్లోడ్ చేశాక అప్లికేషన్ ఫీ మీ కేటగిరీని బట్టి అప్లికేషన్ ఫీ ఉంటుంది. అప్లికేషన్ ఫీ పే చేసి సబ్మిట్ చేసి అప్లికేషన్ ఫామ్‌ని డౌన్లోడ్ చేసి పెట్టుకొని మీకు ఫర్దర్‌గా డీవీ అప్పుడు గానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్‌ని వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అలాగే కామెంట్ సెక్షన్‌లో పిన్ చేశా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడీఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు npclcareers.co.in అని చెప్పి వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఏందంటే మీరు ఇక్కడ ఈ 3 లైన్స్ పైన క్లిక్ చేసి కెరీర్స్ పైన క్లిక్ చేశారనుకో మీకు కెరీర్స్ రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్స్ అని చెప్పి వస్తుంది. ఇంకా మీకు అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి లింక్స్ అనేటివి యాక్టివేట్ అవ్వలేదు. 7th నవంబర్ రోజు మీకు లింక్స్ అయితే యాక్టివేట్ అయితే ఆ రోజు నుంచి అప్లికేషన్ అయితే మీరు వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్‌లో ఇక్కడ నుంచే చేసుకోవచ్చు. సో, ఈ ఆపర్చునిటీ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న ఎన్‌పీసీఎల్ అంటే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళైతే ఈ డిప్యూటీ మేనేజర్ ఇంకా జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ 2 రకాల వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్‌గా నోటిఫికేషన్‌ని రిలీజ్ చేసి 7th నవంబర్ నుంచి అప్లికేషన్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. సో, మీకు గనక ఇంట్రెస్ట్ ఉండి ఈ న్యూక్లియర్ పవర్ డిపార్ట్మెంట్‌లో పర్మనెంట్ జాబ్ చేయాలి, మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేయాలనుకునే వాళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు. సో, మీకు ఆల్ ఓవర్ ఇండియా పోస్టింగ్ పొందడానికి ఛాన్స్ ఉంటుంది. సో, మన ఓన్ స్టేట్‌లో తెలుగు స్టేట్స్‌లో కూడా పొందడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఎవరు కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. మీకు అప్లికేషన్ ప్రాసెస్ డీటెయిల్‌గా కావాలంటే మాత్రం వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్‌లో అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పి కామెంట్ చేస్తే నేను మీ రెస్పాన్స్‌ని బట్టి 7th నవంబర్ రోజు డీటెయిల్ వీడియో చేయడానికైతే చూస్తాను. సో, వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అలాగే కామెంట్ సెక్షన్‌లో పిన్ చేశా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్‌లో అడగండి. నేను ప్రతి కామెంట్‌కి రిప్లై అయితే ఇస్తాను.